హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్ సంఖ్యా శ్రేణి నెంబర్ సిరీస్ నుంచి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. క్వశ్చన్ చూసినట్టయితే 225, 226, 196, 197, 169, 170, డాష్ 145 అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నెంబర్ చూసినట్టయితే మనకేమి ఇచ్చాడు అంటే 225 ఇచ్చాడు. ఇక్కడ 225 అనగానే మనకేం గుర్తుకు రావాలి అని అంటే 15 స్క్వేర్ అనేది గుర్తుకు రావాలి. సో మరి ఇక్కడ ఫస్ట్ నెంబర్కి 15 స్క్వేర్ ఇచ్చాడు. సెకండ్ నెంబర్ ఏం చేశాడు అని అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్కి ఏమొచ్చింది, ఫస్ట్ నెంబర్ యొక్క వర్గమూలం ఏంటి అని అంటే 15 స్క్వేర్. సో ఇక్కడ 15 స్క్వేర్కి +1 చేస్తే మనకేమవుతుంది అని అంటే సెకండ్ నెంబర్ వస్తుందండి. అదెంత అనంటే 226. ఓకేనా. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు అని అంటే 196 ఇచ్చాడండి. ఇక్కడ 196 యొక్క వర్గం ఏంటి అని అంటే మనకి 14 స్క్వేర్ అండి. సో మరి ఇక్కడ వచ్చినటువంటి వర్గానికి ఏం చేశాడు అని అంటే 14 స్క్వేర్కి +1 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 197 వస్తుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అంటే 169 ఇచ్చాడండి. 169 యొక్క వర్గం ఏంటి అని అంటే మనకి 13 స్క్వేర్ అండి. ఇక్కడ 13 స్క్వేర్కి ఏం చేశాడు అని అంటే 13 స్క్వేర్కి +1 యాడ్ చేస్తే మనకేమవుతుంది అని అంటే 170 వస్తుంది. సో మరి తర్వాత వచ్చినటువంటి నెంబర్ ఇక్కడ మనకి ఇవ్వలేడు కదా. మరి ఇక్కడ దేని యొక్క స్క్వేర్ అని అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే 145 ఆల్రెడీ ఇచ్చాడండి. 145 ఇచ్చాడు కాబట్టి మనకి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అని అంటే మనకి 12 స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 144 వస్తుంది. దీనికి ఏం చేశాడు అని అంటే 12 స్క్వేర్కి +1 యాడ్ చేస్తే మనకి 145 వస్తుంది. అంటే మన యొక్క ఆన్సర్ ఏంటి అని అంటే 144. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.